స్వర్గం ఎక్కడా లేదు బాబాయ్, మన శ్రీశైలంలోనే ఉంది. ఘాట్ లో చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మా వాడు తింటున్నాడు రాగి ముద్ద కోడి గుద్ద. లాంగ్ వీడియో ఇది మొదటిది మనది. నాగరాజన్నతో ఉన్నాం ఇప్పుడు మనం. నెమలి కనిపించింది, నెమలి చూద్దామని దగ్గరికి వెళ్తే పారిపోయింది. హలో బాబాయ్, నేను మీ చదక్షుడు. ఇప్పుడు మీరు చూడబోయే ప్రదేశం ఎత్తైన మరియు అందమైన కొండలు, ఇంకా ఈ కొండల మధ్యలోనే ప్రవహిస్తున్న ఓ అందమైన లోకం. అక్కడి అందం ఆకాశాన్నే కమ్మేసే రంగుల్లో ఉంది. ఆ ఆకాశాన్నే అందుకునే కొండల మధ్య ప్రవహిస్తున్న నీరు దక్షిణ భారతానికి ఒక శ్వాస లాంటిది. ఇదే మన శ్రీశైలం డ్యామ్. ఈ ట్రావెలింగ్ అంత సులభంగా అవ్వలేదు. ఘాట్ సెక్షన్, ట్రాఫిక్, పొల్యూషన్ మరియు గిరిజన ప్రజలు. నందికొట్కూరు నుంచి మొదలైన మన ప్రయాణం పచ్చటి పంట పొలాల్లో హైవే పనుల సంబరాలతో రామసముద్రం దగ్గర వస్తున్న టోల్ గేట్ నుంచి మొదలైంది. ఆత్మకూరులో టీ తాగి శ్రీశైలానికి మళ్ళీ వెళ్ళసాగాం. మాటల్లోనే దొర్నాల వచ్చేసింది. ఈ కాలిగడుపు రుచికరమైన వంట వైపు వెళ్ళసాగింది. అందుకే శక్తితో పాటు ఆరోగ్యాన్ని కోరుకుంటూ తాతకాలం నాటి రాగి ముద్దను ఆర్డర్ చేశాం. రాగి ముద్ద వచ్చేసింది మన ముందరికి. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. ఈ గోంగూర ఉన్నది వాళ్ళు కనిపిస్తున్నారు మొత్తం. గోంగూర ఏడేసారు. హలో, మంచిది. అదిరిపోయింది. చట్నీ తింటే చెవులోంచి పొగలు పొగలు కక్కుతుంది. ఇప్పుడు మా వాడు తింటున్నాడు రాగి ముద్ద కోడి గుద్ద. రాగి సంగటి అదిరిపోయింది. రాగి సంగటి తినాలంటే ఇక్కడ వచ్చేయండి. లాంగ్ వీడియో ఇది మొదటిది మనది. బయటకు వచ్చి ఏ వీడియో కూడా చేయలేదు. ఇక్కడికి వచ్చాకే తెలిసింది మనం ఎక్కడో ఒక అంతరించిపోతున్న స్వర్గంలోకి అడుగు పెడుతున్నాం అనేది. ఇది నల్లమల్ల అడవి. ప్రకృతి తన శుద్ధమైన రూపంలో కనిపించే ఓ అందమైన ప్రదేశం. నాగరాజన్నతో ఉన్నాం ఇప్పుడు మనం. సిద్ధాపూర్ దగ్గర సఫారీ ఉందంట. ఎంత అన్న టికెట్ దానికి? 4 నుంచి 5 వరకు టికెట్ మొత్తం శాలరీ ఆడ ఒక రోజు వచ్చేసి రూమ్ 6,500 తీసుకుంటారు. దాని వాళ్ళే మొత్తం తిప్పుకొని వస్తారు, చూపించుకొని వస్తారు. 6,500 మొత్తం సఫారీ మొత్తం చూపించేసి పులులు అవి మొత్తం చూపిస్తారు అంటున్నారు. మనకు అక్కడ ఫుడ్ బెడ్ కూడా వాళ్ళే ఏర్పాటు చేస్తా అంటున్నారు అన్న వాళ్ళు. 24 hours అక్కడనే స్టే చేయొచ్చు మనం. ఫుల్ ఎంజాయ్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. నెమలి గారు ఎక్కడున్నా బయటికి రావాల్సిందిగా కోరుతున్నాం. నెమలి అంటే కొయ్యల కూత వస్తున్నాడు వీడు. నెమలి కనిపించింది, నెమలి చూద్దామని దగ్గరికి వెళ్తే పారిపోయింది. క్లైమేట్ మాత్రం అదిరిపోయింది. ఈ డ్యామ్ దగ్గర ఒక చెట్టు ఉంది. అసలు ఈ చెట్టుని చూసి నేనైతే చాలా ఆశ్చర్యపోయినాను. మీరు కూడా ఒకసారి చూడండి. అసలు ఆ చెట్టు ఆ రాయి నుంచి ఎలా వచ్చింది, అది ఆ రాయి అయితే ఆ చెట్టుని దొబ్బేసినట్టు కనిపిస్తుంది కదా. మొత్తము ఇంట్లో మొత్తం వస్తున్నాయి. ఫైనల్ గా మనం శ్రీశైలం డ్యామ్కి వచ్చేసినాం. నిన్నటి వరకు అయితే 4 గేట్లు ఓపెన్ ఉన్నాయి. ఈ రోజు అయితే 3 గేట్లు ఓపెన్ ఉన్నాయి. మన ఫాలోవర్స్ ని మనం ఇక్కడ మీట్ అయ్యాము. చాలా ఆనందంగా ఉంది. కార్లో మనల్ని గుర్తుపట్టి మనల్ని వీడియో తీసావు, చాలా బాగుంది అన్నట్టు చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడే మనం ఇప్పుడు ఏపీలో ఉన్నాం. అవతలకి వెళ్ళి తెలంగాణలోకి జంప్ అయిపోదాం. లేట్ చేయకుండా మన వీడియోని లైక్ చేసి ఫాలో చేసేయండి. ఇక్కడ నదీ ప్రవాహం, నల్లమల్ల అడవులు, పర్వతాలు ఇవన్నీ కలిసి మనకు అద్భుతమైన శాంతిని ప్రసాదిస్తాయి. అయితే ఈ అందాల మధ్య ఓ మహత్తరమైన ఇంజనీరింగ్ అద్భుతం ఉంది. శ్రీశైలం డ్యామ్ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, దేశంలో కూడా పెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులలో ఒకటి. చిన్నగా నీటి చినుకులతో పాటు ఇక్కడ చేపల వాసన కూడా చాలా ఎక్కువ వస్తుంది. అప్పుడే అర్థమైపోతుంది మనకి చేపల దగ్గరికి వచ్చేసినామని. చాలా రకాల ఎండు చేపలు అయితే ఇక్కడ శ్రీశైలంలో ఉన్నాయి. అందరూ వెళ్ళే రూట్లో కాకుండా కొత్తగా వెళ్తే మనకి ఏదైనా బయటపడుతుంది అన్నట్టు ఈ రూట్లో వెళ్తున్నాము. అంటే ఇక్కడ నీటి దగ్గరికి వెళ్ళాలని కోరిక మనది. నీటి దగ్గరికి అయితే మనం వచ్చేసినాం. ఇప్పుడు మన ఫోటోషూట్ మొత్తం అయిపోయింది. మనం ఇప్పుడు ఏపీలో లేము, ఏపీ దాటేసి వచ్చేసాము. ఏపీలో ఉండాలంటే మనం ఇక్కడ టోల్గేట్ వస్తుంది ఒకటి. ఆ టోల్గేట్ అవతల ఉంటే ఏపీ, మనం టోల్గేట్ దాటి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్నాము. ఇట్లా వెళ్తే ఈ దారి గుండా వెళ్తే ఇప్పుడు మనం హైదరాబాద్కి చేరుకుంటాం. దగ్గరలో ఏముందో అది ఫారెస్ట్, అది ఏమంటారు, అది వాటర్ ఫాల్ ఎలా ఉందో చూద్దాం. గేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
అలా నీళ్ళని చూసుకుంటూ ఈ కాఫీని ఎంజాయ్ చేస్తూ ఉంటే మజా వస్తుంది. అదిరిపోయింది. ఎంజాయ్ చేస్తుంటే మా వాళ్ళు ఆల్రెడీ నానొచ్చినారు ఇక్కడ. ఇప్పుడే చిన్న చిన్న చినుకులుగా స్టార్ట్ అయ్యాయి. అందరికి వెళ్ళాక ఇంకా ఎంత చూడాలో ఏమో ఇప్పుడే అర్థమైతే లేదు. చినుకుల కారణంగా చాలా మంది ఇక్కడ నిలిచిపోయారు. ఏం వ్యూరా స్వామి, అదిరిపోయింది. ఇంద్రధనస్సు కనిపిస్తుందా? ఇంద్రధనస్సు కనబడితే వేస్తాను, కనబడకపోతే నో అని టైప్ చేయండి. స్వర్గం ఎక్కడా లేదు బాబాయ్, మన శ్రీశైలంలోనే ఉంది. రేంబో కనిపిస్తుందా? రేంబో. మంచి ఇన్ఫర్మేషన్ అనుకుంటే లైక్ చేయండి. ఇంకెన్నో సంగతులు మీరు తెలుసుకోవాలని అనుకుంటే వెనక ముందు ఆలోచించకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు #.